హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ చూద్దాం. యాక్చువల్లీ ఈనాడు పేపర్లో రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము. రైతు రుణ రైతు రుణమాఫీ సారీ రైతు రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రేపు 1 లక్ష వరకు మాత్రం కంపల్సరీ ఆ రైతుల బ్యాంకుల్లో వేస్తుందంట. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో ఇది చాలా ఉపయోగమని నా ఉద్దేశం. నెక్స్ట్, మధ్యంతర సిఫార్సులను అమలు చేశారా? లేఖలు రాసిన నీటిపారుదల శాఖ నుంచి సమాధానం రాలేదు. ఇది కాళేశ్వరానికి సంబంధించిన జస్టిస్ ఘోష్ కమిటీ అది విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ లేఖలు రాస్తున్నారు. వారి నుంచి సమాధానం కోసము అదొక న్యూస్ అయిపోతుంది. రేపు ఇంకోటి ఏంటంటే విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ మార్చండి. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విద్యుత్ కొనుగోలుపై ఒక కమిషన్ వేసింది. అదే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. ఈ నరసింహారెడ్డి కమిషన్ ఏం చేసిందంటే విద్యుత్ అక్రమాలు జరిగినాయని మామూలుగా అప్పుడు 2019 నుంచి కానీ అది వరకు నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి మనం విద్యుత్ కొనుగోలు చేసేదన్నమాట. అందరూ రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఇందులో అక్రమాలు జరిగాయి, ఈ విద్యుత్ కమిషన్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని జస్టిస్ రిటైర్డ్ జడ్జ్ అతను ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందనమాట. ఆ కమిషన్ అతను ఒక చిన్న మిస్టేక్ చేసిండు. ఏ మిస్టేక్ చేసిందంటే అతను నోటీసు పంపించిండు కేసీఆర్కి, అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆయన రిప్లై ఇవ్వలేదు. రిప్లై కూడా ఇచ్చిన ఏంటంటే నేను అసలు కమిషన్కే నేను అటెండ్ అవుతలేను, ఇది ఒక బోగస్ కమిషన్, నేను అటెండ్ కాను అని చెప్పిండు. హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు పట్టించుకోవాలని చెప్పింది. నెక్స్ట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేసిందంటే నరసింహారెడ్డి మధ్యలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అది ఏం చేసిందంటే ఒక కేసీఆర్ ఆల్రెడీ తప్పు చేశాడేమో అన్న విధంగా మాట్లాడడం వల్ల సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ కమిషన్ 3 ధర్మాసనం ఏం చెప్పిందంటే మీరు కమిషన్ వేశారు, పూర్తి నివేదిక కన్సర్న్డ్ వాళ్ళకు మాత్రమే సబ్మిట్ చేయాలి. అది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలా లేకపోతే ఎవరికైనా వాళ్ళకు సబ్మిట్ చేయాలి. అంతేగాని మధ్యలో మీరు ప్రెస్ మీట్ పెట్టి అది ఆల్రెడీ కేసీఆర్ తప్పు చేసేయడమో అట్లా ఎలా మాట్లాడగలుగుతారో, మీరు అసలు ఆ డిసిషన్కి ఎలా వస్తారు అన్న విధంగా సుప్రీంకోర్టు మాట్లాడి ఏం చేసిందంటే ఈ నరసింహారెడ్డి కమిషన్ని చేంజ్ చేయండి, అంటే ఓన్లీ ఒక చైర్మన్ మాత్రమే చేంజ్ చేయండి, మిగతా అంటే కంటిన్యూ కాండి. విద్యుత్ కమిషన్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ ఓన్లీ ఒక చైర్మన్ మాత్రం మారుస్తారు. అది ఎంతైనా కేసీఆర్కు ఊరట. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే సరే కేసీఆర్ది కొంచెం ఇంత జర ఉపయోగకర, ఆయనకు పర్సనల్గా ఇది చాలా బెనిఫిట్. కమిషన్ మారుస్తుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కమిషన్ స్టార్ట్ చేయాలి. సో ఇందులో ఒకటి అర్థమైంది ఏంటంటే సుప్రీంకోర్టులో కేసీఆర్ ఉపయోగించిన లాయర్ పేరు ముకుల్ రోహిత్. కేసీఆర్ పెట్టుకున్న లాయర్ పేరు ముకుల్ రోహిత్, టాప్ మోస్ట్ లాయర్ ఇండియాలో. సెకండ్ అంటే మామూలు హరీష్ సాల్వే అండ్ ముకుల్ రోహిత్ వీళ్ళిద్దరు సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ లాయర్స్. నేను ఒక న్యూస్ చూసిన కవితకు జైల్లో కొంచెం అస్వస్థత జరిగింది. కానీ కవితకు వాదిస్తున్న లాయర్లు ఇద్దరు పనికిమాలిన లాయర్. ఒకరేమో కపిల్ సిబాల్, ఇంకొరేమో అభిషేక్ సింఘ్వి. వీళ్ళిద్దరు కాంగ్రెస్ లీడర్. ఇది ఒక విచిత్రమైన రాజకీయం. కాంగ్రెస్ లీడర్లు ఇద్దరు, అభిషేక్ సింఘ్వి ఒకరు, కపిల్ సిబాల్ ఒకరు. ఈ కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి కవితకు లాయర్లుగా పనిచేస్తున్నారు. పాపం అసలు రావట్లేదు ఆ బెయిల్. కానీ కేసీఆర్ మాత్రం ముకుల్ రోహిత్ ఇతను పెట్టుకున్నాడు. సో కవిత కేసును ఎప్పుడైతే ముకుల్ రోహిత్ కానీ హరీష్ సాల్వేకి ఇస్తే కంపల్సరీ ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా హరీష్ సాల్వేనే పెట్టుకున్నాడు. ఫస్ట్ సిద్ధార్థ లూత్రాను స్టార్ట్ చేస్తే సిద్ధార్థ లూత్రా బెయిల్ రానప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇంకా 50 days దగ్గర ఉన్న టైంలో హరీష్ సాల్వేని ఎంగేజ్ చేసుకున్నాడు.
హరీష్ సాల్వే ఈజీగా బెయిల్ తెస్తాడు కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళు టాప్ మోస్ట్ లాయర్స్. ఈ మధ్యన హరీష్ సాల్వేకు మ్యారేజ్ జరిగింది. మనం ఈ మధ్యకాలంలో ఒక అందరం చూస్తున్నాం, నీతా అంబానీ అంటే అది ముఖేష్ అంబానీ నీతా అనంత్ అంబానీ పెళ్ళికి ఎంతమంది వచ్చి డ్యాన్సులు చేసిరు, ఎంతమంది వచ్చి ఇది చేసిరు అనగా. హరీష్ సాల్వే రీసెంట్గా ఒక మ్యారేజ్ చేసుకున్నారు, అతను థర్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతని పెళ్ళికి నీతా అంబానీ డ్యాన్స్ వేసింది. అంటే హరీష్ సాల్వే ఈ ఎంత పవర్ఫుల్లో చూడండి. నా ఉద్దేశం ఏంటంటే పాప ఇబ్బంది పడుతుంది జైల్లో, బెయిల్ వస్తలేదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 చాలా కఠినమైన చట్టం ఇది. ఈ చట్టం కింద బెయిల్ రావాలంటే మామూలు లాయర్లతో పని కాదు, ఇది పెద్ద లాయర్లు తీసుకోవాలి. అయితే కేసీఆర్ పెట్టుకుందేమో ముకుల్ రోహిత్ ఆయన టాప్ మోస్ట్ లాయర్, కానీ కవితకు మాత్రం మరి కపిల్ సిబాలు బి గ్రేడ్ లాయర్స్ ఇచ్చారు. పాపం ఇది ఎంతవరకు కరెక్ట్, కేసీఆర్ గారు కొంచెం ఒకసారి ఆమెకు మంచి లాయర్ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఇంకో న్యూస్, యుఎస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి వ్యాన్స్ తెలుగింటి అల్లుడే అనమాట. రిపబ్లిక్ పార్టీ కార్యక్రమంలో చిలుకూరితో జేడీ వ్యాన్స్, చిలుకూరు ఉషా అనమాట ఆమె పేరు. యాక్చువల్లీ రిపబ్లిక్ పార్టీ అంటే ట్రంప్ అతను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జేడీ వాన్స్ని అనౌన్స్ చేశారు. అంటే రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రంప్ ఏమో ప్రెసిడెంట్ ఉంటాడు, జేడీ వాన్స్ ఏమో వైస్ ప్రెసిడెంట్ ఉంటారు అనమాట. ఆ వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా చిలుకూరు అనమాట, కృష్ణా డిస్టిక్. సో అది బాగా హైలైట్ చేసారు నిన్న నుంచి. ఇంకొక న్యూస్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అంటే ట్విట్టర్, ఓల్డ్ ట్విట్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ 10 కోట్ల మంది ఫాలోవర్స్ దాటారండి. అసలు ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు 10 కోట్ల మంది దాటడం అనేది ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే కదా, ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడిగా. కానీ ట్విట్టర్లో ఫస్ట్ ఉన్నది ఎలాన్ మస్క్ 183 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది, అంటే ఫాలోవర్స్ ఉన్నారు. ఆ సెకండ్ ఒబామాకు ఉన్నారు. ఒబామా అంటే ప్రజెంట్గా రాజకీయాల్లో లేడు, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయిపోయి దిగిపోయినట్టు. కానీ ఉన్న టాప్ 5లలో చూస్తే పొలిటీషియన్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. సో చాలా గొప్ప విషయం, ఎందుకంటే ప్రపంచంలో ఎక్స్లో అంతమంది ఫాలోవర్స్ అంటే ఎంత కొంచెం ఉందో చూడండి. ఇంకోటి స్పోర్ట్స్ న్యూస్ వచ్చేసరికి కిలియన్ ఎంబాపే అంటే ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్, అతను రియల్ మాడ్రిడ్ క్లబ్లోకి వెళ్ళింది. అంటే ఫుట్బాల్ క్లబ్లో రియల్ మాడ్రిడ్ ఒకటి, బార్సిలోనా ఒకటి, ఇది స్పానిష్ ఫుట్బాల్ క్లబ్స్, చాలా ఫేమస్ ఫుట్బాల్ క్లబ్స్ అంటారు. ఫుట్బాల్ క్లబ్లో ఆటలు బాగా జరుగుతుంటాయి. సో ఎంబాపే అనేది రియల్ మాడ్రిడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకో న్యూస్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు T20 మన ఇండియాలో T20 క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది కదా, ఆ తర్వాత రోహిత్ శర్మ రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు కెప్టెన్గా హార్దిక్ పాండ్యానా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిట్లో ఎవరినైనా నియమించాలని BCCI చూస్తున్నది. అదొకటి న్యూస్. ఇదే అండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకా న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.